ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయము అక్షర బ్రహ్మయోగము. అబ్రహ్మ భువన్నాలోకాః పునరావర్తినోऽర్జున మామోపేత్యేతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృత్తములు. కౌంతేయ, ఈ లోకములన్నీయును కాలమునకు పరిమితమైనవి, కాని నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వానికి పునర్జన్మ యుండదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్రవిధో జనాః. 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు, అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు. అవ్యక్తాద్వక్త్యయపసర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి, అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములగును. మరల బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. భూతగ్రామః సవయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వసః పార్థ ప్రభవత్యహరాగమే. పార్థ, ఈ భూత సముదాయము ప్రకృతి వశమున మాటి మాటికి నీ ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభ కాలమున లీనమగుచుండును, పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నమగుచుండును. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః సర్వేషు భూతేషు నశ్యచ్చు న వినశ్యతి. ఆ అవ్యక్తము కంటెను పరమైన, విలక్షణమైన, సనాతనమైన ఆ వ్యక్తభావమే ఆ పరము పదము. ప్రాణులన్నీయును నశించినను ఆ పరమ పురుషుడు మాత్రం నశింపడు. అవ్యక్తోక్షరయుత్యుక్తః సమాహు పరమాం గతిం యం ప్రాప్య న వివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. ఇదియే పరమగతి మరియు నా పరమధామము. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరిన వారు మరలా తిరిగి రారు. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా నశ్యాంతస్తాని భూతాని యేన సర్వమిదం తతం. ఓ పార్థ, సమస్త భూతములు ఆ పరమాత్మయందే అంతర్గతములయ్యున్నవి. ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమయ్యున్నది. అట్టి సనాతన అవ్యక్త పరమపురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుదురో, మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో, అట్టి కాలములను అనగా 2 మార్గములను తెలిపెదను. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి
బ్రహ్మవిదో జనాః. బ్రహ్మవేత్తలైన యోగ్యులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తి నందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా దిన, శుక్ల, పక్ష, ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు. ధూమో రాత్రిస్తదా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. అట్లే సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ సకామ కర్మయోగులను క్రమముగా రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములను చేర్చుదురు. వారు అచ్చట చాంద్రమాస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమునకు చేరుదురు. శుక్లకృష్ణే గతిహేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యన్యావర్తతే పునః. ఈ రెండు మార్గములకును శుక్ల, కృష్ణ మార్గములనియు లేక దేవయాన, పితృయాన మార్గములనియు వ్యవహార ప్రసిద్ధి కలదు. ఇవి సనాతనములు. దేవయాన మార్గమును వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు. పితృయాన మార్గమును వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రములో పడుదురు. నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. పార్థ, ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములను తెలుసుకొన్న యోగి మోహితుడు కాడు. కావున అన్ని కాలముల యందును సమత్వ బుద్ధి రూపయోగ యుక్తుడవు కమ్ము అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపుము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం ఆత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేద పఠనము వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును త్రోసిరాజని నిస్సందేహముగా సనాతన పరమపదమును చేరును. ఓం తత్సద్దితి శ్రీమద్భగవద్గీతాపనిషత్తుః బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ అష్టమోऽధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇంతటితో 8వ అధ్యాయం సమాప్తమైంది. రేపటి వీడియోలో 9వ అధ్యాయం. ఇదేంటంటే రాజవిద్య, రాజగుహ్య యోగము గురించి శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునునికి ఈ 9వ అధ్యాయంలో చెప్తారనమాట. అవి ఏం చెప్తారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్. స్వస్తి.